అంటే ఇప్పుడు జాతర కాడ పట్టిండా అంటే వీళ్ళు ఎట్లా పట్టుకొని గీసురా ఎట్లా అన్నట్టు ఇవి हाय फ्रेंड्स, वेलकम बैक माय यूट्यूब चैनल राजू पटेल। ओके फ्रेंड्स, ये जो झाड़ के ऊपर चढ़ा हुआ है भंडारी, ये सिंधी का ताड़ी निकालने के लिए चढ़ा हुआ है। अब ये इसको सफाई कर रहा है। इसको सफाई करने के बाद में ये एक हफ्ता के बाद, एक हफ्ता या 4-5 दिन का बाद में इसमें मटका लगाएगा। मटका लगाएगा तो उसमें पहला जो निकलेगा ना वो एकदम नीरा निकलेगा। तो डब्बा धो के लगाएगा तो भी वो एनी टाइम वो नीरा ही आएगा, लेकिन मड्डी रहेगा तो वो ताड़ी बन जाएगा। लेकिन ये मूत काढ़ा के लिए बहुत अच्छा रहता है, सिंधी का ताड़ी, मुंबई शाहपुर में। ओके फ्रेंड्स, लाइक शेयर कमेंट एंड सब्सक्राइब माय ఛానల్। ఇది అవిట్లే కత్తలేదు కానొట్టు కానీ గిరి జోరు వచ్చింది ఇది ఇంకా అవిట కంటే ఇది ఇది మంచిగా వచ్చింది అవి రెండు ఇదల కంటే మరోసారి తీసే మట్ట ఆహా అన్నీ ఉన్నాయన్నీ ఒక్కకెళ్ళి గుంపునే కొని ఇల్లు వంచుకుంటారు అందరూ ఇక వంచుకొని ఆయన ఇద్దరికి మనిషిని పెట్టుకుంటారు. ఆహా అంటే వాళ్ళు గీయరు, వాళ్ళకి ఇద్దరు నీ లెక్కనే దుకాణాలు ఉన్నాయి వాళ్ళకు, అన్ని దుకాణనే మనిషికి దుకాణం. ఆహాహా ఇది ఎన్నిండలే ఇది దీనికి సెట్ అడ్డం ఉంది కానీ ఎక్కువ వాడనట్టున్నాయి. వాన కొట్టపోతేనేమో ఎంత పడ్డది ఏం కథ అన్నది ఏర్పడుతుంది మనకు. వాన కొట్టే వరకు ఇక అది నిండా అదేం ఏర్పడుతుంది మనకు. తక్కువ పడాయిక ఇలా పడ్డాయా నీళ్ళు. నురుగుంటే కళ్ళు బరబరి పడ్డట్టు. ఎందుకంటే ఇక అన్న నీళ్ళు ఎక్కువ, అన్న నీళ్ళు పడ్డాయి ఎక్కువనే, కళ్ళు పడ్డది 5 లీటర్ దాకా, కానీ ఇక కొన్ని నీళ్ళు ఎక్కువనే పడ్డాయి అందులో. నీళ్ళు పడ్డాయికా కొంచెమే గదే నీర లెక్క ఉంటుంది. ఫస్ట్ నురుగు పెట్టది మరి. ఒక 2 ఆరాలు తిరిగితే గప్పుడైతే ఇక బరాబర్ అవుతుంది. ఇక ఉండనే ఏమైంది. మూడు క్యాన్లు అంటే ఇప్పుడు ఇక నిన్న డబ్బన్నర పోయిన పోతి ఇది ఫస్ట్ నీళ్ళ లెక్కనే ఉంటుంది కానీ నురుగు పెట్టదు ఎక్కువ. అదేంది అడుతుంది. ఇది మన ఫస్ట్ ఎట్టనే ఎర్రగా వస్తుంది నీర లెక్క. నీర ఇలా ఏం పడలే ఎక్కువ నీళ్ళు పడితే నిండు. ఇప్పుడు దాని లెక్క ఇంత నోటేసుకొని చూస్తే ఏర్పడుతుంది, కానీ ఎర్రగా ఉంటుంది. ఇక్కడ నీరా మనక్కడ దాని లెక్క తెల్లగా ఉండదు, ఎర్రగా. జాతర కాడ ఉన్నాయి దుకాణాలు.
ఈ కొత్త బస్ స్టాండ్ 3 దుకాణాలు ఉన్నాయి. కొత్త బస్ స్టాండ్లా? కొత్త బస్ స్టాండ్ అంటే కినాలకి వెళ్ళా? తినాలిగా మనది ఈడ మన బొంబాయి షాపింగ్ మాల్ వాళ్ళు ఆడ మంది జమ అవుతారు. మన నాక బొంబాయి షాపింగ్ మాల్ కాడ ముంగట అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. బొంబాయి షాపింగ్ మాల్ కన్నా? నువ్వు ఆడికైనాక నువ్వు ఎప్పుడన్నా పోయి నువ్వు చూడు, మన లెక్కనే డేరా కడతారు, సేమ్ మన లెక్కనే. కౌంటర్ కాడ కథం. ఇక నేను మన పైసలు అడుగుడు గీసలు అడుగు లేదు, మొదలు పైసలు ఇస్తేనే సీసిస్తాడు. బీరు సీసలేనా? వీరు సీసలే. మన ఈ సీసాలు మన లెక్క మన కవర్లో కట్టిస్తాడు. ఇప్పుడు గిట్ల పోస్తానికి కొద్దిగా బరబర ఉండే. ఇప్పుడు ఇదైనా కానీ మనం అందులో పోతే చిమ్ అంటది. అంటే ఇప్పుడు మన పొద్దుగా ఇస్తున్నాం, ఇది నురుగేడ మన తిరగవాడిన కొద్దిగా తిరగవాడితే బరబర ఉంటుంది. ఉండండి. అక్కడనే పెడదాం, ఇడద్దు ఆడికే. 4 కదా. అది ఎట్లుంది? తీయగుంది, ఎట్లుంది అది? మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది. దీనికంటే ఇదే మంచిగా ఉంది. ఇంకా ఇదే మంచిగా ఉంది. వీళ్ళు పడ్డా కానీ బరబర్ ఉంది. ఇప్పుడు ఏంది ఈ మందుకు అవి పిల్లగాలకి ఎక్కువ, దీనికి రేట్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ చూడలే, ఇక్కడ కొద్ది రేటు పెరిగిందా అని 30 రూపాయలకు సీసా. సేమ్ మన అంతనే. మన ఒక కోటర్ ఎంబడి 60 రూపాయలు పెరిగింది. ఇక గట్టానికి ఏం తాగుతున్నాడు? నేను నిన్న రాగా మరి దుకాణాలు నడుస్తున్నాయి, మరి ఇంకేం చెప్తున్నారు మరి నేను పోయి చూసాను. ఏంటి పూర్వక 9-10 పట్టాను మంది. ఇప్పుడు ఇక్కడ ఈ నాకు అంతమంది లేదు. నాకైతే పని చేసేవాళ్ళు ఎవరైనా ఎంత 30 రూపాయలతో పోయి సీసా తాగుతాడు. అదే కాదు, ఇప్పుడు ఇక్కడ తాళాలకైతే 100-200 అది నిశ కావాలి. ఏదైతే అది కళ్ళు ఎక్కువ పడ్డది, కళ్ళు ఎక్కువ పడి కళ్ళు తక్కువ పడ్డది, నీళ్ళు తక్కువ పడ్డాయి. అది కళ్ళు ఎక్కువ పడి నీళ్ళు పడ్డాయి. మనం మడ్డేసినాం కానీ మడ్డేసే వరకు బరాబర్ అయింది. ఈ మడ్డి ఉంటేనేమో మనం మడ్డి అయిపోతే కళ్ళు వేరే ఉంటుండే. ఇది అందు గురించి ఒక పొలాన్ని ఉంచుకుంటాడు. పెద్ద పెద్దగానే ఉన్నాయి దుకాణాలు. ఏం మన 200-300 పొడుగు ఉంది. అయితే బాగానే అవుతుంది. మరి 30 రూపాయలకు వచ్చి అంటే ఇక మన లెక్కనే, ఇంకేంది సేమ్ మన లెక్కనే. ఇక అది 1000 దాన్నే, మన 100 దాన్నే కాదు. రోజుకు 10 అది కిరాయి దానికి ఉంటుంది. మరి సొంతం అయితే ఏం కాదు కానీ కిరాయి ఉంటుంది 20,000. కిరాయి ఉన్నది బాగానే, నెలకు 20,000 ఉంటుంది. ఈ అరటి చెట్టును చూస్తున్న విచిత్రం అనిపిస్తుంది. ఇది ఆ గోలకు అంత పెద్దగా ఉన్నది, కాయలు ఎంత పెద్దగా ఉండాలి. మళ్ళీ అది వెరుగుడు కూడా ఎంత మంచిగా పెరిగింది చూడు, పెట్టినట్టు పెరిగింది. అది పెట్టిన చెట్టు కూడా అంత మంచిగా పెరగదు. లేకపోతే డబ్బాలు ఇక్కడికి ఎత్తుకొచ్చి పారేస్తుడు అంటే అప్పుడు ఇక ఈ దొంగలంటే ఎవరికే ఉండే, ఈ ముసలంటే ఎవరికి. ఏ చెట్టు వన్న కాడి చెట్టు పోవుడే అంటే ఏడైతే మంచి వేసుకున్నాడో అక్కడ చెట్టు బీగుడు. ఇప్పుడు ఇన్ని ఇక్కడ పెట్టినా కానీ కూడా చెట్లు పోతాయి. ఈయన పెట్టద్దు, ఇక ఈయన తాపకో బాటలు వారపోయాలి. తాపకో బాటలు పోసినావా బస్. ఒకసారి తాళాలు దగ్గొట్టి సైనెత్క పేరు తాళం తీసి పారేసారు. డబ్బాలు మళ్ళీ ఈడే తెచ్చిచ్చు లంచ కొడుకు. గడున్నాయి డబ్బాలు అక్కడ తాగిర్రు దొంగలు అనుకుంటా. జోరైంది.
ఇదైతే అడుతుంది పట పట. నువ్వు చూపిస్తావు వీడియో, నీకు అప్పుడు ఏర్పడలేదు కావచ్చు. వీడికి అడిచేది చూసాను నేను. అదేందాగో చూపిస్తావు జిమ్ చేసి, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆడుతుంది. ఇదేంది అక్కడ కడుతుంది ఒక గాడ. ఆగో వీళ్ళు ఏర్పడుతుంది జిమ్ చేసినగా. ఎల్లుండి మడ్డేసి కడితే బరాబర్ ఉంటుంది. ఇక రేపు ఒక్కనాటికి మెత్తగా నానితే ఎల్లుండి ఆకలేదు దెబ్బలు కడితే అయిపోద్ది. ఇక అవన్నీ ఆ చైన్ బీన్లు ఏడున్నాయి అవి చూసి రెడీ పెట్టుకోవాలి. ఇక ఇప్పుడేం రారు. తాళ్ళు ఉన్నాయా? తాళ్ళు జబర్దస్త్.